హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే న్యూజిలాండ్, ఇండియాతో జరిగిన ఫస్ట్ వన్‌డే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఇండియా ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాళ్ళ ఫస్ట్ ఓపెనర్స్ పార్ట్నర్‌షిప్ 117 వరకు వికెట్ లేదు. సో, మనకి 117 తర్వాత బ్రేక్ త్రూ దొరికింది. అయినా సరే మన బౌలర్స్ చాలా బాగా కమ్‌బ్యాక్ చేశారు. డాల డారెల్ మిచెల్ అయితే 71 బాల్స్‌కి 84 రన్స్ కొట్టి కొంచెం వాళ్ళ టీమ్‌ని ఆదుకున్నాడు. ప్రసిద్ధి కృష్ణ లాస్ట్ 2 ఓవర్స్‌లో కొంచెం ఎక్స్‌ట్రా రన్స్ ఇవ్వడం వలన వాళ్ళ స్కోర్ అయితే 300 వరకు చేరుకుంది. మన బౌలర్స్‌లో సిరాజ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు, ప్రసిద్ధి కృష్ణ 2 వికెట్లు, కుల్దీప్ 1 వికెట్ తీసుకున్నారు. ఈరోజు విరాట్ కోహ్లీ అయితే చరిత్ర సృష్టించాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ అన్ని ఫార్మాట్‌ల్లో కలిపి ఇంతకుముందు సచిన్ టాప్‌లో ఉండేవాడు. 782 ఇన్నింగ్స్‌లు ఆడి 34,357 రన్స్‌లతో ఇప్పుడు కోహ్లీ కూడా రెండో ప్లేస్‌కి చేరుకున్నాడు. ఆర్ 624 ఇన్నింగ్స్ ఆడి 28,027 పరుగులు చేసి 28,000కు పైగా రన్స్ అతి త్వరగా చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరు నిలిచింది. రో రోహిత్ శర్మ అండ్ గిల్ మన బ్యాటింగ్ అప్పుడు కొంచెం స్లోగానే ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేశాడు. గిల్ అయితే పవర్ ప్లే మొత్తం దాదాపుగా స్లోగానే ఆడాడు. రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కొచ్చాడు. కోహ్లీ తన ఖాతాని 4తో మొదలుపెట్టాడు. కోహ్లీ అయితే ఈరోజు అద్భుతమైన ఇన్నింగ్స్ అయినా ఆడాడనే చెప్పుకోవాలి. 91 బాల్‌కి 93 కొట్టాడు. సెంచరీ మిస్ అయ్యాడు. అదొకటే కొంచెం ఇబ్బందిగా ఉంది. శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్‌లోకి రావడం ఆహ్, మంచి కమ్‌బ్యాక్ అనే చెప్పుకోవాలి. 47 బాల్‌కి 49 కొట్టాడు. ఎప్పుడైతే కోహ్లీ ఔట్ అయ్యాడో తర్వాత జడేజా బ్యాటింగ్‌కి దిగాడు. జడేజా కూడా ఔట్ అయ్యాడు. జడేజా ఔట్ అయిన వెంటనే శ్రేయస్ అయ్యర్ కూడా ఔట్ అయ్యాడు. ఇక్కడ మన టీమ్ కొంచెం ఇబ్బందుల్లో పడింది. అప్పుడు హర్షిత్ రాణా అండ్ రాహుల్ ఒక చిన్న పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశాడు. హర్షిత్ రాణా 23 బాల్‌కి 29 రన్స్ కొట్టాడు. హర్షిత్ రాణా క్యాచ్‌ని ఒకటి మిస్ చేశారు. వాషింగ్టన్ సుందర్ క్యాచ్ కూడా ఒకటి మిస్ చేశారు. మేబీ ఈ 2 క్యాచ్‌లు న్యూజిలాండ్ పట్టుంటే మ్యాచ్ రిజల్ట్ ఏమైనా మారి ఉండేదేమో. కానీ ఇప్పుడైతే మనం ఫస్ట్ మ్యాచ్‌ని గెలిచాము ఈ 3 సీరీసుల్లో. ఇంకో ఒక్క మ్యాచ్ గెలిచినా సరే ఈ సీరీస్ మన సొంతం అయిపోతుంది. మన ఇండియన్ బ్యాటర్స్ పార్ట్నర్‌షిప్ విషయానికొస్తే రోహిత్ శర్మ, గిల్ 55 బాల్‌కి 39 కొట్టారు. కోహ్లీ, గిల్ పార్ట్నర్‌షిప్పు 110 బాల్‌కి 118గా ఉంది. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్‌షిప్ 77 బాల్‌కి 77గా ఉంది. కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్‌షిప్పే మనం మ్యాచ్ గెలవడానికి కీలకంగా మారింది. లాస్ట్‌లో హర్షిత్ రాణా కూడా కొంచెం మంచిగానే బ్యాటింగ్ చేశాడు. తక్కువ సమయంలో కొంచెం స్కోర్‌ని ఎక్కువగానే కొట్టాడు. ఇక మన ఫస్ట్ వికెట్ అయితే 39 రన్స్‌కే పడిపోయింది. ఇందులో చూస్తే పవర్ ప్లేలో మన వాళ్ళు అంత బాగా ఆడలేదు. కానీ వాళ్ళు బ్యాటింగ్‌లో పవర్ ప్లే మాత్రం అద్భుతంగా ఆడారు. 117 రన్స్ వరకు వికెట్ పడలేదంటే ఎంత బాగా ఆడారో అర్థం చేసుకోండి. వాళ్ళ బౌలింగ్ యూనిట్‌లో జెమిసన్ 4 వికెట్లు తీశాడు. ఎకానమీ 4.10గా ఉంది. న్యూజిలాండ్ డెబ్యూ న్యూజిలాండ్ ఓడిఐ డెబ్యూ క్రికెటర్ క్లార్క్ 10 ఓవర్లకి 73 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు. అతను బ్యాటింగ్‌లో కూడా పర్వాలేదనిపిచ్చాడు. మన వాళ్ళు ఈ 3 వన్‌డే సిరీస్‌లో అయితే బోణీ కొట్టారు.
301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించారు. దీంట్లో టాప్ స్కోరర్‌గా కోహ్లీ ఉన్నాడు. తర్వాత గిల్, తర్వాత శ్రేయస్ అయ్యర్, తర్వాత హర్షిత్ రాణా. చివర్లో కేఎల్ రాహుల్ 29 కొట్టాడు సుందర్‌తో కలిసి. వాళ్ళిద్దరూ కలిసి జట్టుని విజయ తీరానికి తీసుకెళ్లారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెమిసన్ 4 వికెట్లు, ఆదిత్య, క్లార్క్ తలా ఒక వికెట్ తీశారు. రెండో వన్డే ఈ నెల 14వ తేదీన జరుగుతుంది. థాంక్యూ.